హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే యాక్చువల్గా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇంకా మండే నుంచి పిల్లలకి స్కూల్స్ కదా. సో ఆ రోజు ఎర్లీగా లెగాలి అంటే ఎక్కడో లోపల ఒక చిన్న బెంగ. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎలా అయితే బాధపడతారో మనం కూడా ఉదయాన్నే ఇంకా పని ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటి అంటే కంగారుగా అబ్బా ఉదయాన్నే లెగాల అనే ఒక బెంగ వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 డేస్ నుంచి ఇంక ఎర్లీగా లెగుస్తున్నాను అనమాట. లేచి ఇంక ఇవాళ కూడా ఎర్లీగా లేచాను. లేచి ఇంక అలా కూర్చుంటే కాదు, వ్లాగ్ స్టార్ట్ చేస్తే కొంచెం హుషారుగా అన్ని పనులు చేసుకుంటాం కదా అని చెప్పేసి ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఇక మీదట అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం కొంతమందికి కొంచెం బాధగా అనిపించవచ్చు. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో యూట్యూబ్ అయితే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను అన్నాను కదా. సో ఆపేద్దాం అంటే డైలీ వ్లాగ్స్ ఆపేద్దాం అనుకుంటున్నానండి. అంటే డైలీ కాకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి పెడదాం అనుకుంటున్నాను. నాకు తెలుసు చాలామంది ఎందుకు భారతి అని అంటారు. కానీ నేను చాలా చాలా కష్టపడుతున్నాను డైలీ వీడియోస్ పెట్టడానికి. సో ఇంక అసలు గ్రోత్ ఉండట్లేదు. అంటే చెప్పినా కూడా నాకు కూడా విసుగ్గానే ఉంటుంది. సో మనం ఏది చెప్పొద్దు, చేసి చూపించాలి. ఎట్లా అయినా సరే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా యూట్యూబ్ వెనకాల నేను పరిగెట్టాలని అనుకోవట్లేదు. సో అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక మీదట నేను షార్ట్స్ పోస్ట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట రెగ్యులర్గా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే షార్ట్స్ పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే రీచ్ అనేది కొంచెం త్వరగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం అయితే ఏమీ కాదు కదా. సో అందుకని నేను రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తాను. ఒకరోజు గ్యాప్ ఇచ్చి అంటే ఇవాళ పోస్ట్ చేశాను కదా, మళ్ళీ రేపు అయితే వీడియో రాదు. సో రేపు రెసిపీస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. లంచ్ బాక్స్ రెసిపీస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా రెగ్యులర్గా. సో ఎవరైనా సరే ఆ లంచ్ బాక్స్ సిరీస్ అది మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మన వ్లాగ్స్ అనేవి ఎక్కువగా షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో రోజు మార్చి రోజు వస్తూ ఉంటుంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షార్ట్స్ కూడా మీ దాకా రావు. కాబట్టి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏమీ అనుకోవద్దండి. సో ఖచ్చితంగా బాధపడతారు, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే నేను కూడా ఇంకేం చేయలేకపోతున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా టీ పెట్టేశాను. ఆ తర్వాత గ్రైండర్లో పప్పు వేసేసాను. ఆ తర్వాత ఇంకా టీ తాగేసి ఇంకా మా వాళ్ళని అయితే లేపా. ఇంకా ఆయిల్ పెడతానంటే అసలు పెట్టించుకోవట్లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా వారికి చెప్తే తను కొంచెం మసాజ్ చేస్తా పెడతా ఉన్నారు ఆయిల్ అయితే. ఇంక ఈ లోపల గ్రైండర్లో పప్పు అయితే మెదిగిపోయింది. నైట్ నానబెట్టాను అనమాట పప్పు. ఇంక ఉదయానికి నానిపోద్ది కాబట్టి మనం ఈవినింగ్ వేసుకోవచ్చు దోశలు. మామూలుగా ఎలా అంటే మార్నింగ్ బియ్యం నానబెట్టి ఈవినింగ్ రుబ్బి పక్క రోజు మార్నింగ్ దోశలు వేసుకుంటాం కదా. సో ఇంకా నేను ఏం చేశానంటే నైట్ పప్పు నానబెట్టి ఉదయాన్నే గ్రైండర్ వేసి ఇంకా ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు, అంటే ఒక 4 అవర్స్ తర్వాత వేసేసుకోవచ్చు. ఇంక ఉదయాన్నే ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా లెగడమే పప్పు అయితే వేసా. నిజానికి ఏంటంటే నేను అక్కడ సరుకులు తెప్పించాను. సరుకులన్నీ కూడా సర్దుకుందాము అని చెప్పేసి ఇంక ఉదయాన్నే లేచా. కాకపోతే ఆ డబ్బాలన్నీ కూడా కొంచెం జిడ్డుగా ఉన్నాయి, తోముదామని చెప్పేసి ఇంకా ఆగా అనమాట. యాక్చువల్గా అవన్నీ ఇప్పుడు తోమేయాలి. ఉదయాన్నే తోముదాం అనుకుంటే మధ్యాహ్నం 12 అయింది అవన్నీ క్లీన్ చేసేసరికి. ఇంకా ఫస్ట్ అయితే గ్రైండర్లో పప్పు వేసేసాను. అదైతే రుబ్బేసింది, అది తీసి పక్కన పెట్టేసా. ఒక 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అది దోసపిండి కలర్ ఏంటి భారతి అలా ఉంది అంటే నేను ఈసారి మినపప్పు కాకుండా మినుములు ఉంటాయి కదా, మినుములు వేసాను అనమాట. సో దానికే కలర్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. అలాగే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి గారెలు వేస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా గారెలు కూడా నైటే నానబెట్టేశాను మినుములే. అంటే మామూలుగా మనం పొట్టు పప్పుతో కానీ లేకపోతే మామూలు పప్పుతో కానీ వేస్తాం కదా గారెలు. ఈసారి ఏంటి అంటే నేను మినుముల్ని నానబెట్టి దాన్నే గారెల్లాగా వేస్తున్నాను. సో ఇంకా గ్రైండర్లో వేసేసాను అనమాట. వాటర్ అయితే కొంచెమే వేసానండి, ఎక్కువ వేయకూడదు.
ఎక్కువ వేస్తే పప్పు నూనె పీల్చేస్తుంది కదా. సో ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది గారెల విషయంలో చేసే పొరపాటు అంతే, నూనె ఎక్కువ లాగేస్తుంది భారతి అని చెప్తూ ఉంటారు. సో మనం పప్పు రుబ్బుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇక్కడ నేను ఒక ఒక జస్ట్ ఇట్లా ఒక పావు గ్లాస్ కూడా వేయలేదండి, ఒక పావు గ్లాస్ కన్నా ఇంకా తక్కువే వేసాను అనమాట. సో అదైతే పప్పు మెదుగుతూ ఉంది. ఇంక ఈ లోపల నైట్ డిష్ వాషర్ లోడ్ చేసి పెట్టేస్తే ఉదయానికి అవన్నీ మంచిగా కడిగి పెట్టేస్తే మాత్రం అండి నిజంగా చాలా హాయిగా ఉంటుంది తెలుసా. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, అంటే ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఏంటి అంటే చేత్తో కడుగుతాను కదా, అప్పుడు కోపం వస్తుంది, అబ్బా దీని బదులు పని మనిషిని పెట్టుకుంటే బాగుండు కదా అని చెప్పి. కానీ ఉదయాన్నే మనకి ఈ గిన్నెలన్నీ కడిగి బాగా తలతలా మెరుస్తూ ఉంటాయన్నమాట డిష్ వాషర్లో గిన్నెలు మంచిగా డ్రై అయిపోయి. అప్పుడు చూసినప్పుడు మాత్రం భలే హాయిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అవన్నీ కూడా తెచ్చేసి ఎక్కడవక్కడ గ్లాసులన్నీ ఎక్కడ, ప్లేట్స్ అన్నీ ఎక్కడవక్కడైతే పెట్టేసుకుంటా ఉంటా. ఇంక ఇక్కడంతా కూడా క్రాకరీ యూనిట్ అనమాట. సో గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. సో అవన్నీ ఇంకా తీసినవన్నీ ఎక్కడైతే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట. అయితే ఎందుకు వాటి ఎక్కువగా గ్లాస్ ఎక్కువ కొంటూ ఉంటారు అని చెప్పేసి అడుగుతారు కదండి. అంటే లంచ్ బాక్సెస్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువ గ్లాస్ ఎక్కువ వాడతావు, అది ఇబ్బందిగా ఉండదా, చేతులు జారుతాయి కదా అని చెప్పి. జారుతాయి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. గ్లాస్లో ఏంటి అంటేనండి మనం ఫుడ్ కావచ్చు, లేకపోతే జ్యూసెస్ కానీ, పాలు కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా త్వరగా పాడవవు, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో అందుకే కొంచెం ఎక్కువ నేను గ్లాస్ అయితే వాడుతూ ఉంటాను. కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే గ్లాస్ లంచ్ బాక్సెస్ లీక్ అవుతున్నాయి అని అడిగారు. ఏం లీక్ అవ్వదండి. సో అవన్నీ లీక్ అంటే అసలు మనం కర్రీ అది పెట్టినా సరే దానికి గ్రిప్ అనేది గట్టిగానే ఉంటుంది. సో మనం పప్పుచారు, రసము ఇలాంటివి పెట్టినా సరే ఏమీ కారం అనమాట. సో మొన్న తీసుకున్నాను కదా, సో అది చాలామంది అడిగారు, అందుకే చెప్తున్నా, గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. సో ఏమీ లంచ్ బాక్సెస్ అయితే మాత్రం ఏమీ లీక్ అవ్వట్లేదండి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పప్పు మెదిగిపోయింది. సో ఇంక పప్పు అయితే తీసేసాను. పప్పు తీసేసి ఇంక గారెలు అయితే వేయాలి. ఇంకా గ్రైండర్ కడగడం పెద్ద టాస్క్ నాకు, ఎందుకంటే నాకు చిరాకండి. అది ఈజీయే, కడగడం ఈజీయే, కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా, నాకు ఎందుకు గ్రైండర్ కడగడం అంటే చాలా చిరాకు. అందుకే ఎప్పుడు నేను మ్యాక్సిమం మిక్సీలోనే వాడతాను. అంటే గారెలకైనా, దోశకైనా, ఇడ్లీకైనా, దేనికైనా సరే మిక్సీయే. కాకపోతే ఏంటి అంటే మిక్సీ అనేది కొంచెం అంత మెత్తగా మెదగట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా గ్రైండర్ తీయాల్సి వచ్చింది. మిక్సీ అయితే కొత్తది ఆర్డర్ చేశాను, ఇంకొక 4-5 డేస్లో వస్తుంది, ఎక్స్చేంజ్ పెట్టేసి. అది రివ్యూ కోసం కాదు, చాలామంది మిక్సీ కూడా ఏదైనా రివ్యూ చేయండి భారతి మంచి మిక్సీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ మిక్సీ అనేది రివ్యూ చేయడానికి కాదు, నా కోసమే తెప్పించుకుంటున్నాను మిక్సీ అయితే మాత్రం. తెచ్చిన తర్వాత ఏం మిక్సీ అనేది చూపిస్తానులేండి. మిక్సీ అయితే కొంచెం పాడైంది, అంటే సౌండ్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి. అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఆ మిక్సీ. ఇంక ఈ గ్రైండర్ అయితే 20 సంవత్సరాలు. ఆ గ్రైండర్ ఏమో మా అమ్మది. మా అమ్మకి ఏంటి అంటే ఈ 3 రాళ్ళు కడగడం ఆవిడకి చిరాకు అనమాట, అందుకని సింగిల్ స్టోన్ ఉంటుంది కదా, సో అది ఉంది అమ్మ దగ్గర. అయితే నువ్వు తీసుకెళ్ళు అని అంటే అప్పుడు ఒకసారి పాడయింది, ఇంకప్పుడు రిపేర్ చేయించి తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా దీంట్లోనే అనమాట గ్రైండరు, 3 రాళ్ళది ఇప్పుడు రావట్లేదు. ఈ 3 రాళ్ళ గ్రైండర్ ఇప్పుడు అన్నీ 2 రాళ్ళే వస్తున్నాయి కదా, కానీ 3 రాళ్ళు త్వరగా గ్రైండ్ చేసి ఇస్తుందండి. ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నాయి 2 రాళ్ళు గ్రైండర్లు ఉన్నాయి, కానీ అంత త్వరగా అయితే గ్రైండ్ చెయ్యట్లేదు. సో మీ దగ్గర 2 రాళ్ళు గ్రైండర్ ఉందా, 3 రాళ్ళు గ్రైండర్ ఉందా నాకు చెప్పండి. 3 రాళ్ళు మాత్రం చాలా త్వరగా మంచిగా గ్రైండ్ చేసి ఇస్తుంది. సో నా గ్రైండర్ వచ్చేసి పీజియన్ గ్రైండర్, 20 సంవత్సరాల నుంచి వాడుతున్న గ్రైండర్ అనమాట. సో ఇంకైతే గారెల పప్పు అయితే అక్కడ పెట్టేశాను, గారెలు వేయాలి. ఇంక మా వాళ్ళని అయితే ఫ్రెష్ అవ్వమని చెప్పా. ఇంకా మిక్సీ అంటే గ్రైండర్ కూడా కడగాలి, వాటర్ వేసి పెట్టాను, అది కొంచెం నానిన తర్వాత కడగాలి. ఇంక ఈ లోపల బెడ్స్ అవన్నీ కూడా మా పిల్లలు సర్దేశారండి. మా పిల్లలకి హాలిడేస్లో నేను నేర్పించిన పని ఏదైనా ఉంది అంటే బెడ్స్ అన్నీ నీట్గా సర్దేయడం, బెడ్షీట్లు మడత పెట్టి కబోర్డ్లో పెట్టేయడం, అంటే కింద కబోర్డ్లో పెట్టేస్తామన్నమాట. ఆ తర్వాత బట్టలు మడత పెట్టడం, వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టి షెల్ఫుల్లో పెట్టేసుకుంటున్నారు. అస్సలు నేను దాదాపు 2 months అయిపోయింది బట్టలు మడత పెట్టి, అంటే నావి వాళ్ళకి మడత పెట్టడం రాదు, కానీ
పిల్లల బట్టలు మాత్రం వాళ్ళు మడత పెట్టేసుకుంటారు. బెడ్‌షీట్స్, టవల్స్, వాళ్ళ బట్టలు మడత పెట్టడం మాత్రం ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తానులేండి. వీడియో తీస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. బెడ్‌షీట్ కూడా ఎంత క్యూట్‌గా మడత పెడతారంటే వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని అటు ఇటు లక్కీ విష్ణు నించొని బెడ్‌షీట్ ఫోల్డ్ చేస్తారనమాట. భలే అనిపిస్తది నాకు. వీడియో తీస్తే మాత్రం ఒప్పుకోరు. అమ్మ నువ్వు వీడియో తీయకమ్మా అని చెప్పేసి ఇంకా ఇదంటారు. సో వాళ్ళైతే అవి నేర్చుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకా బెడ్స్ వాళ్ళే సర్దేశారు. నేనైతే ఇల్లంతా మంచిగా తుడిచేసాను అనమాట. ఇల్లు తుడిచేసాను. ఇంక వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. ఇదిగోండి పప్పు అయితే ఇలా రుబ్బుకున్నానండి. ఉల్లిపాయలు వేస్తాం కదా, మళ్ళీ పప్పు కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఉల్లిపాయలు లేకపోతే అందులో వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా రుబ్బుకోవచ్చు. అయితే ఉల్లిపాయ గారెలకి ఏంటి అంటే వాటర్ అనేది చాలా తక్కువ వేయాలి. ఉల్లిపాయ కానీ క్యాబేజీ కానీ ఆకుకూర వడలు కానీ వేసుకుంటాం కదా, సో అదేంటి అంటే అది వేసిన తర్వాత ఉప్పేస్తాం కదా, ఉప్పేసి కలిపినప్పుడు ఆ వెజిటేబుల్స్లో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వేసిన తర్వాత ఇంకా జారిపోతుంది అనమాట పిండి అనేది. కాబట్టి మీరు వాటర్ అనేది చాలా తక్కువ వేసుకొని కనుక గారెలు చేసుకుంటే బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను వంట సోడా వేయనండి గారెల్లో. ఇప్పుడు 2-3 గారెలు వేసిన తర్వాత గారెలు అనేవి మంచిగా పొంగట్లేదు, క్రిస్పీగా లేవు అంటే అప్పుడు కొంచెం ఒక చిటికెడు వంట సోడా వేయండి. ముందే వంట సోడా వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఇంకొకటి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఒకవేళ నూనె బాగా వేడిగా ఉంది అన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కానీ సిమ్లో పెట్టి కనుక వడలు ఫ్రై చేస్తే ఏంటంటే నూనె పీల్చేసి ఇంకొకటి చెక్కల్లాగా వస్తాయి. అంటే అంటే ఎలా చెప్పాలి, గట్టిగా ఉంటాయి గారెలు. కాబట్టి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వెయ్యాలి. మరీ ఓవర్ హీట్ ఉన్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాకు తెలుసులే అమ్మ బాబు గారెలు చేయడం కూడా రాదా అని అనకండి. నిజంగా చాలామందికి రాదండి. నాకు కూడా వాళ్ళ కామెంట్స్ పెట్టడం వల్లే తెలిసింది, అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. సో నేను వంట సోడా వేయకపోయినా సరే గారెలు అనేవి బాగా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా వచ్చాయి. నేను ఇవి చెక్క గారెల్లాగా చేశాను. అంటే మెదువడలాగా వేయలేదు, ఇట్లా కొంచెం పలచగా తట్టి వేసాను అనమాట. ఇది ఎందుకంటే ఇవి మినుములతో చేసిన గారెలు కదా, సో బాగుంటాయండి. మా వాళ్ళకి గారెలు అంటే మాత్రం చాలా ఇష్టం. గారెలు కొంచెం ఎక్కువే చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ స్నాక్లకు కూడా ఉంటుంది కదా. సో ఇవి చేసి పెట్టేసుకొని మళ్ళీ కావాలి అనుకుంటే ఇది ఉంది కదా ఎయిర్ ఫ్రైయరు, సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని వేడి పెట్టుకునేస్తే మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం ఎక్కువే వేసాను గారెలు అయితే. ఇంక పెట్టేశాను పిల్లలకి. మా ఆయన్ని వేడిగా తినమంటే అస్సలు తినరండి. తింటానులే అని అది వేడింతా చల్లారిపోయి చచ్చిపోయిన తర్వాత తింటారనమాట గారెలు. సరే అని ఫస్ట్ అయితే ఇంక పిల్లలకి పెట్టేసా. టమాటో చట్నీ ముందుగా చేసింది ఉంది, సో అదే ఇంక చట్నీ ఏం చేయలేదు. తర్వాత ఇంకా పాలాయన వచ్చి పాలు వేసేసి వెళ్ళారు. సో పాలు కూడా మరగబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ వంట డ్యూటీ అయితే ఉంటుంది కదా. ఇంక ఇవాళ సండే స్పెషల్ రెసిపీస్ ఏంటి అంటే పెద్ద స్పెషల్స్ ఏమీ లేవు. ఎందుకంటే మార్కెట్కి నేను వెళ్ళలేదు, మా ఆయన వెళ్ళారు. ఎగ్స్ను కైమా తెచ్చేసారనమాట. నేను వెళ్తే ఏంటి అంటే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాను, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఏదైనా ఫిష్, ప్రాన్ ఇట్లా తెచ్చుకుంటాను అనమాట. మా ఆయనకి ఏంటి అంటే చికెను, మటన్ తప్ప ఫిష్, ప్రాను కొనడం రాదు. అందుకే ఇంకా తనైతే తేరనమాట. అందుకని మటన్ కీమా అయితే తెచ్చేసారు. ఇంక ఇప్పుడు అదైతే చెయ్యాలి. ఆ తర్వాత ఇందాక గారెలు వేసాను కదా, సో ఆయిల్ అంతా కూడా ఇంకా తీసేసి మళ్ళీ ఇంక వంటకి వాడేస్తాను అనమాట. మళ్ళీ డీప్ ఫ్రై చేయను. ఇంక ఇప్పుడు కూరలు, తర్వాత దోశలకి అట్లా చపాతీలు అట్లా చేసినప్పుడు వాటిల్లో వాడేస్తూ ఉంటాను. అయితే నన్ను ఈ రైస్ పెట్టిన గిన్నె ఉంది కదా, రైస్ పెట్టిన దాన్ని ఏమంటారు, కళాయ కాదు, దాన్ని మేమైతే దబరా అంటామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మాట వింతగా ఉంటుంది. మేమైతే అన్నం దబరా అంటాము. సో అది ఎందుకు అదే వాడతావు అని చెప్పేసి, అన్ని గిన్నెలు ఉన్నాయి కదా నీ దగ్గర అని చెప్పేసి అడుగుతారు చాలామంది. నిజమే అండి, కానీ నాకు అదేంటి అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, అయినా సరే అన్నం అడుగు మాడదనమాట, బాగుంటుంది. నాకు అదంటే చాలా ఇష్టం ఆ గిన్నె. అది అత్తయ్య గిన్నె, ఇంకా అలా గుర్తుగా ఆ గిన్నె అయితే ఉంచేసుకున్నా. అదే గిన్నె కాదు, దబరా, అన్నం దబరా. సో దాంట్లో అయితే ఇంకా పెట్టేశాను అనమాట, అన్నం పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ అయితే చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను. ఇంకా 3 ఆనియన్స్, పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 ఫ్రై చేసుకున్నాను. 3 చాప్ చేసుకున్నాను. ఒక హాఫ్ వచ్చి కర్రీలోకి, హాఫ్ వచ్చి పిల్లలు నాన్ వెజ్ తినరు కదా, సో వాళ్ళ కోసం
ఎగ్ ఉక్కిరి చేస్తున్నాను, అందుకని కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ ఆనియన్స్ అయితే కడాయిలో వేసాను. ఉల్లిపాయలు వేగుతూ ఉంటుంది, ఈ లోపల మటను కర్రీ చేద్దామని. అయితే నన్ను మటన్ రెసిపీ చూపించండి భారతి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. నేను చాలాసార్లు కూడా షేర్ చేశాను, అయినా ఒకసారి సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఏంటి అంటే ఒక 1.5 ఆనియన్ తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయలు చూసారు కదా. 1.5 ఆనియన్ తీసుకొని చాపర్లో వేసేసి చాప్ చేసేసి కీమా, ఆనియన్స్, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కసూరి మేతి అన్నీ వేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేయండి. మంచిగా కుక్కర్లో మంచిగా కలిపేసేయండి చేత్తో. ఇంక దీన్ని సపరేట్గా ఉల్లిపాయలు ఫ్రై చేయడం అట్లా ఏం అవసరం లేదు. ఇంక అన్నీ వేసేసిన తర్వాత మంచిగా చేత్తో కలిపేసేయండి. పక్కన ఎందుకు భారతి ప్లేట్లో పెడుతున్నావు ఉప్పు కారాలు అవన్నీ అని అనుకోకండి. ఏంటంటే అది పిల్లల కోసం ఎగ్ అండా బుజ్జి చేస్తున్నాను. ఉక్కిరి అంటాము, అండా బుజ్జి అంటాము. సో దానికోసం ప్లేట్లో అవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అన్నీ మంచిగా చేత్తో కలిపేసి అది కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఇది నాన్ వెజ్ కదా, కొంచెం నీచు నీళ్ళు వస్తాయి కాబట్టి సిమ్లో పెట్టి ఆ నీచు నీళ్ళన్నీ పోయే వరకు ఒకసారి కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 3 to 4 విజిల్స్ కనుక మనం మూత పెట్టేసామనుకోండి, ఇంకా మళ్ళీ సపరేట్గా దాన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట. మనం మధ్యలో కలపడం అట్లా ఏం లేదు. 3 to 4 విజిల్స్ పెడితే మనకి మంచిగా కుక్ అయిపోద్ది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇంక ఈ లోపల ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందాక మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఒక పావు స్పూన్ కారం, పావు స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, ఉప్పు, అలాగే ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మంచిగా టమాటో కనుక తింటే టమాటో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా మనకి ఎక్కువ కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలాగా కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఇంకా విష్ణు ఉన్నాడు కాబట్టి తినడు, టమాటా తినడు, క్యాప్సికమ్ కూడా తినట్లేదు. అందుకని చెప్పి ఇంక ఓన్లీ ఉల్లిపాయతోనే వేసా. కానీ టమాటోని బాగా చిన్న చిన్నవిగా కట్ చేసి, టమాటో క్యాప్సికమ్ కూడా బాగా చిన్నవిగా కట్ చేసి చాపర్లో చాప్ చేసేసి వేసేసిన తర్వాత ఎగ్స్ కట్ చేసి వేయండి, ఇంకా మీకు అన్నంతో తినడానికి ఇంకా బాగుంటుంది. సో ఎగ్స్ కట్ చేసి వేసేసాను, ఇంక మూత పెట్టేశాను. అది వేగిన తర్వాత ఆపేయడమే. ఇంక ఇక్కడైతే వాము చారు అండి. అసలు వాము చారు అంటే మా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఏదైనా కావాలి అని అడిగితే భారతి చారు పెడతావా అని అడుగుతారు తెలుసా. నాకైతే నవ్వు వస్తుంది. ఒక్కొక్కరు అది చేయి ఇది చేయి అని అడుగుతారు, మా ఆయన ఏంటో చారు పెట్టమని అడుగుతారు. నాకైతే భలే నవ్వు వస్తూ ఉంటుంది. సరేలే సిను పెడతానులే అని చెప్పి, అంటే టమాటో చారు కాదు, ఇది వాము చారు అనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాము చారే, అంటే టమాటో చారు తెలియదని చెప్పను కానీ తక్కువ మంది టమాటా చారు పెడతారు. అందరికీ వాము చారు అంటేనే చాలా ఇష్టం. అంటే నాకు తెలిసినంత వరకు అందరి ఇంట్లో వాము చారే పెట్టుకుంటారు. సో ఏం లేదండి, ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని ఒక గిన్నెలో ఒక 3 to 4 గ్లాసెస్ వాటర్ వేసేసి అందులో ఒక పావు స్పూను కారము, పావు స్పూను మిరియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ఇప్పుడు దాన్ని బాగా మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత ఆ వాము వేసుకొని పోపు పెట్టుకోవడం, ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి, వాము, కరివేపాకు అవన్నీ వేసి చారులో పోపు పెట్టుకుంటే వాము చారు రెడీ అయిపోద్ది, బాగుంటుంది. కానీ మెయిన్గా నోటికి జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏం తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు నిజంగానే వాము చారు చాలా బాగుంటుంది. కానీ నేను ఎక్కువగా టమాటా చారే పెడతాను, కానీ అప్పుడప్పుడు వాము చారు కూడా పెడుతూనే ఉంటాను. బాగుంటుంది వాము చారు కూడా, మా ఆయన ఫేవరెట్. పిల్లలు కూడా తింటారు, కానీ పిల్లలు టమాటా చారు తింటారు. మా ఆయన ఏమో, అంటే మా ఆయన 2 చారులు తింటారులేండి, కానీ ఎక్కువ తనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు అలాంటప్పుడు వాము చారే అడుగుతారనమాట. సో ఇంక అదైతే స్టవ్ మీద పెట్టా, అది మరగాలి కొంచెం బాగా. అంటే చింతపండు మనం పిప్పి తీయలేదు కదా, సో ఆ చింతపండులో నుంచి పులుపు అంతా వాటర్లోకి వచ్చేసేయాలి. సో సిమ్లో పెట్టా. ఉదయం 7 గంటలకు అనుకున్నానండి డబ్బాలు కడుగుదాము, సరుకులు సర్దుకుందామని. ఇంకేదో ఒక పని చేస్తుంటే వస్తూనే ఉంది. అందుకని చెప్పి మధ్యాహ్నం 12 అవుతుంది, ఇప్పుడు కడుగుతున్నాను ఆ డబ్బాలు. ఇప్పుడు అవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ సరుకులన్నీ సర్దుకోవాలి దాంట్లో. సో ఇంకా జిడ్డుగా ఉన్నాయని చెప్పి ఇంకా అవన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇంకొక వైపు అయితే వంట అయిపోయింది, ఎగ్ ఉక్కర్ అయిపోయింది, ఇంకా కుక్కర్ కూడా ఆపేసాను, ప్రెషర్ ఉందన్నమాట మటను. సో ఇంకా అది కూర కూడా అయిపోయింది. ఇంకా చారు తాలింపు పెట్టేస్తే ఇంక ఇక్కడితో వంట డ్యూటీ అయిపోద్ది అనమాట. ఇదిగోండి చారు బాగా మరిగాయి కదా. సో ఇలా మరుగుతూ ఉన్న చారుని
ఆ పక్క స్టవ్ మీదకి పెట్టండి. కొంచెం బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇంక ఇటువైపు గిన్నెలో పోపు పెట్టేసుకోవాలన్నమాట. పోపు అనొచ్చు, తాలింపు అనొచ్చు. నెల్లూరు సైడు తాలింపు అంటారండి. ఒక వీడియోలో తాలింపు పెట్టాలి అంటే, తాలింపు అంటే ఏంటి భారతి అని అడిగారు. తాలింపు అంటే ఏం లేదండి, నెల్లూరు అమ్మాయిని కదా, కొన్ని నెల్లూరు మాటలు, కొన్ని వైజాగ్ కోడల్ని కాబట్టి వైజాగ్ మాటలు 2 మిక్సింగ్ అవుతాయి అన్నమాట. సో తాలింపు అంటే ఏం లేదు, పోపు అనమాట. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొన్ని ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చారులో ఏంటి అంటే ఒక 10 అలా మెంతులు ఉంటాయి కదా, సో మెంతులు వేయండి. ఎక్కువ వద్దు, జస్ట్ ఆ మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత బాగా చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు వాము వేసుకోవాలి. కాకపోతే ఏమైందంటే వాము అయిపోయింది, అంటే వాము పొడి ఉంది, వాము లేదు. అందుకని వాము పొడే వేసేసాను అనమాట. నిజానికి వామే వేయాలి, వాము లేదని ఇంక వాము పొడేసాను. వాము పొడేసేసిన తర్వాత పోపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ వేగిన పోపులో ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంక ఇలా బాగా మరిగిన చారుని అలా వేసేయాలన్నమాట, వడగట్టేసేస్తే ఆ పిప్పంతా ఇట్లా సపరేట్ అయిపోద్ది. మీరు స్ట్రెయినర్ పెట్టకపోయినా పర్వాలేదు, మనం స్లోగా వేసామంటే ఏమవుద్దంటే కింద చింతపండు అంతా కూడా అడుగుకి వెళ్ళిపోద్ది. పైన ఉన్న చారుని పోపులో వంపుకోవడమే అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి చారు నీట్గా ఉంటాయి, ఆ చింతపండు పిక్కలు అట్లా ఏమీ లేకుండా చారు బాగుంటాయి అనమాట. సో వేడి పోపులో చారు పోసేసి స్టవ్ ఆపేయడమే. ఇంక ఈ లోపల కుక్కర్ ఇదిగోండి 4 విజిల్స్ అయ్యాయి. ఇది కూడా మంచిగా ఉడికిపోయింది. ఇది మీకు బాగా డ్రై రోస్ట్ లాగా కావాలి అనుకుంటే సిమ్లో పెట్టేసి ఇంకొక స్పూన్ ఆయిల్, అంటే మీకు బాగా ఫ్రై అనుకుంటే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, బాగా రోస్ట్ లాగా కావాలి అనుకుంటే. లేదు మాకు ఇలా గ్రేవీ లాగా కొంచెం ఇగురులాగా ఉండాలి అనుకుంటే 2 స్పూన్స్ ఆయిల్ చాలు. ఈ మాత్రం ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేయండి. మీకు ఫ్రై కావాలి అనుకుంటే సిమ్లో పెట్టుకొని మంచిగా ఇంకా అది వేగే వరకు ఉంచాలన్నమాట, అంతే. సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది. సో నేను వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి కాదు, ఎల్లుండి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.